హాయ్ ఎవ్రీవన్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం సెంట్రాయిడ్ మీద ప్రాబ్లమ్స్ చేసాం కదండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్. సో టూ ప్లేన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి మధ్యలో ఏం ఫామ్ అవుతుందండి? లైన్ ఫామ్ అవుతుంది కదా. సో విజువల్గా చూపించాలంటే ఇదొక ప్లేన్ అండి, ఇదొక ప్లేన్. ఈ రెండు కూడా ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు మధ్యలో మనకి ఏం ఫామ్ అవుతుంది? లైన్ ఫామ్ అవుతుంది కదా. సో దాన్ని మనం లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటారండి. సో లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్కి ఫార్ములా ఏంటంటే π1 + λ π2 = 0. హియర్ λ ఈజ్ ద పారామీటర్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లం కదా. సో ఫస్ట్ వన్, find the equation to the plane through the line of intersection of the planes x plus 2y plus 3z plus 4 = 0, and second one 4x plus 3y plus 3z plus 1 = 0, and perpendicular to the plane x plus y plus z plus 9 = 0. Find the equation to the plane through the line of intersection of the planes x plus 2y plus 3z plus 4 = 0, and 4x plus 3y plus 3z plus 1 = 0, and perpendicular to the plane x plus y plus z plus 9 = 0. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి? ప్లేన్. ఎటువంటి ప్లేన్ అండి? త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అన్నాడు. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ప్లేన్ అనేది ఇంకొక ప్లేన్కి ఎలా ఉంటుందంట? పర్పెండిక్యులర్గా ఉంటుందంట. అటువంటప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది? ప్లేన్. సో కోఆర్డినేట్ జామెట్రీ అనేసరికి ఏ ప్రాబ్లంకైనా మనకి డయాగ్రామ్ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఆ డయాగ్రామ్ క్లారిటీగా అర్థమైతే ఎటువంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్లేన్ ఈక్వేషన్. ఎటువంటి ప్లేన్ అండి? లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్. సో లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అనేసరికి ఎలా ఉంటుంది? ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్ కదా. టూ ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయితేనే కదండి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? లైన్ ఫామ్ అవుతుంది. అయితే ఈ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ అంటే ఇలా ఉంటుందండి. ఈ ప్లేన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి తెలుసండి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్కి ఫార్ములా ఏంటి? π1 + λ π2 = 0. సో ముందు గివెన్ కండిషన్స్ రాద్దాం. గివెన్ ప్లేన్స్ ఆర్ π1 = x plus 2y plus 3z plus 4 = 0, and π2 = 4x plus 3y plus 3z plus 1 = 0. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్లేన్ ఈక్వేషన్. ఎటువంటి ప్లేన్? లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్. ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేన్ through the line of intersection of planes π1 = 0 and π2 = 0 is formula ఏంటండి? π1 + λ π2 = 0. సో π1 అంటే ఎంత? x plus 2y plus 3z plus 4 plus λ ఇంటూ π2 అంటే ఎంత అండి? 4x plus 3y plus 3z plus 1 = 0. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అండి. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది ఇంకొక ప్లేన్కి ఎలా ఉంటుందన్నాడు? పర్పెండిక్యులర్గా ఉంటుందన్నాడు. అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్. ఈ ప్లేన్ అనేది ఇంకొక ప్లేన్కి ఎలా ఉంటుందన్నాడండి? పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. అంటే π3 ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందన్నాడు. ఆల్రెడీ మనకి తెలుసు 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటండి? a1 a2 + b1 b2 + c1 c2 = 0 కదా.
అక్కడ A1 B1 C1 అంటే అర్థం ఏంటండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్. A2 B2 C2 అంటే π3 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్. అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 1 నుంచి మనం డైరెక్ట్గా ఈ ప్లేన్ తాలూకా డిఆర్ఎస్ ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ 2 టర్మ్స్లో కూడా మనం ఏం కామన్ తీయచ్చండి, ఎక్స్ కామన్ తీయచ్చా. ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 + 4 లాంబ్డా ప్లస్ ఈ 2 టర్మ్స్లో వై కామన్ తీస్తే 2 + 3 లాంబ్డా. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో జెడ్ కామన్ తీస్తే ఏమొస్తుందండి, 3 + 3 లాంబ్డా. కాన్స్టెంట్స్ ఏంటండి, +4 + లాంబ్డా = 0. సిన్స్ equation 1 is perpendicular to the plane, so third plane ఏమి ఇచ్చాడు, x + y + z + 9 = 0 is 2 planes పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటండి, A1 A2 + B1 B2 + C1 C2 = 0. Here A1 B1 C1 is the DRS of the required plane. A2 B2 C2 is the DRS of the π3 plane. So A1 B1 C1 అంటే ఏంటండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి, 1 + 4 లాంబ్డా, 2 + 3 లాంబ్డా, 3 + 3 లాంబ్డా. A2 B2 C2 అంటే పర్పెండిక్యులర్ ప్లేన్ అంటే π3 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయండి, 1, 1, 1, 1, 1. సబ్స్టిట్యూట్ చేయండి. A1 అంటే ఎంత, 1 + 4 లాంబ్డా ఇంటూ A2 అంటే ఎంత, 1 ప్లస్ B1 అంటే ఎంత అండి, 2 + 3 లాంబ్డా ఇంటూ B2 అంటే 1 ప్లస్ C1 3 + 3 లాంబ్డా ఇంటూ C2 అంటే 1. సో అంటే ఏమొచ్చింది, 1 + 4 లాంబ్డా ప్లస్ 2 + 3 లాంబ్డా ప్లస్ 3 + 3 లాంబ్డా = 0. 4 లాంబ్డా 3 లాంబ్డా 7 లాంబ్డా 7 లాంబ్డా 3 లాంబ్డా 10 లాంబ్డా. 1 + 2 3 3 + 3 6. సో లాంబ్డా ఈక్వల్స్ ఏమవుతుంది, -6/10 అంటే ఎంత అండి, -3/5. సో ఈ లాంబ్డా వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మనకి ప్లేన్ ఈక్వేషన్ వస్తుందా. సబ్స్టిట్యూట్ lambda value in equation 1, then we get the required plane is, so equation 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి x + 2y + 3z + 4 ప్లస్ లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందండి, -3/5 ఇంటూ 4x + 3y + 3z + 1 = 0. సో అంటే ఏమొస్తుంది, ఎల్సిఎం 5 కదా. సో 5 ఇంటూ x + 2y + 3z + 4 -3 ఇంటూ 4x + 3y + 3z + 1 = 0. 5x + 10y + 15z + 20 -12x - 9y - 9z - 3 = 0. 5x - 12x - 7x 10y - y 9y + y 15z - 9z + 6z 20 - 3 17. ఓవరాల్గా మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, 7x - y - 6z - 17 = 0, which is the required plane. సో ఏంటండి, మనకి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అవుతూ ఇంకొక ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఏమొచ్చింది, 7x - y - 6z - 17 = 0. సో నెక్స్ట్ వన్,
Find the equations of the plane. Find the equations of the plane. Find the equations of the planes through the intersection of the planes x plus 3y plus 6 equals to 0 and 3x minus y minus 4z equals to 0 such that perpendicular distances of each from the origin is unity. సో ఏమన్నాడండి, ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎటువంటి ప్లేన్ అండి, లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్. సో ఆల్రెడీ మనకి తెలుసు లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్కి ఫార్ములా ఏంటండి, π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్స్ టు 0 కదా, అంటే లాంబ్డాలో ఒక ప్లేన్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం చేయమన్నాడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ని ఆరిజిన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టమన్నాడు. కడితే దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు, యూనిటీ మీన్స్ 1. సో 1కి ఈక్వల్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాన్ని π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్స్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి, లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ వస్తుంది. ఓకే, సో డయాగ్రామ్ వేద్దాం. సో లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చాడండి. π1 ఇదేంటి π2. సో లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చాడు. ఈ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ మనకి తెలుసు లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్కి ఫార్ములా ఏంటండి, π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్స్ టు 0. సో ముందు గివెన్ కండిషన్స్ రాద్దాం. గివెన్ ప్లేన్స్ ఆర్ π1 ఈక్వల్స్ టు x plus 3y plus 6 equals to 0 and π2 equals to 3x minus y minus 4z equals to 0. So the equation of required plane through the line of intersection of planes π1 equals to 0 and π2 equals to 0 is ఫార్ములా ఏంటి, π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్స్ టు 0. సో π1 అంటే ఎంత అండి, x ప్లస్ 3y ప్లస్ 6 ప్లస్ లాంబ్డా ఇంటూ π2 అంటే ఎంత, 3x మైనస్ y మైనస్ 4z ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్. సో మనం ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి, లాంబ్డా వాల్యూ తెలిసిపోతే మనం ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా. సో ఆ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి కొన్ని కండిషన్ ఇచ్చాడు. ఒక కండిషన్ ఏంటి, ఆ కండిషన్ అంటే ఏమన్నాడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్కి ఆరిజిన్ నుంచి ఏం కట్టమన్నాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు, ఆరిజిన్ నుంచి ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి, mod d by square root of a square plus b square plus c square. So here a comma b comma c are the direction ratios of the given plane కదా. కానీ ఈ ఈక్వేషన్ 1లో అబ్జర్వ్ చేస్తే మనం డైరెక్ట్గా డిఆర్ఎస్ రాయలేం కదండి. సో ముందు మనం దీన్ని ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ తీస్తారు, ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ 3 లాంబ్డా, వై కామన్ తీస్తే 3 మైనస్ లాంబ్డా, జెడ్ టర్మ్ ఒకటే కదా ఉంది, మైనస్ 4 లాంబ్డా జెడ్ ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయమన్నాడు, ఆరిజిన్ నుంచి
ఈ ప్లేన్కి ఏం కట్టమన్నాడండి? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్కి ఆరిజిన్ నుంచి ఏం కట్టమన్నాడు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆరిజిన్ నుంచి ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? mod d by square root of a square plus b square plus c square. Since the perpendicular distance from origin to the plane 1 is formula ఏంటి? mod d by square root of a square plus b square plus c square. సో ఇక్కడ d అంటే అర్థం ఏంటండి? కాన్స్టెంట్. ఎంత ఉంది? మాడ్యులస్ ఆఫ్ 6 by square root of ABC అంటే ఏంటండి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటండి? 1 + 3 λ, 3 - λ, -4 λ. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత? 1 + 3 λ. ఏ స్క్వేర్ అంటే 1 + 3 λ హోల్ స్క్వేర్, ప్లస్ బి అంటే 3 - λ హోల్ స్క్వేర్, ప్లస్ సి స్క్వేర్ అంటే -4 λ హోల్ స్క్వేర్. సో ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఏమన్నాడండి? ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? యూనిటీ. యూనిటీ మీన్స్ 1కి ఈక్వల్ అవుతుంది. సిన్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ origin to the plane is యూనిటీ. అంటే ఆరిజిన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? యూనిటీ. అంటే దేనికి ఈక్వల్ చేయాలండి? 1కి ఈక్వల్ చేయాలి. సో చేయండి, ఏమొస్తుంది? 6 by square root of 1 + 3 λ హోల్ స్క్వేర్ ప్లస్ 3 - λ హోల్ స్క్వేర్ ప్లస్ -4 λ హోల్ స్క్వేర్ అంటే ఎంత? 16 λ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు 1. సో దీనికి పంపిస్తే ఏమవుతుందండి? 6 = 1 × ఏంటండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 3 λ హోల్ స్క్వేర్ ప్లస్ 3 - λ హోల్ స్క్వేర్ ప్లస్ 16 λ స్క్వేర్. రూట్ పోవడం కోసం ఏం చేస్తారు? బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, then we get squaring on both sides, then we get 6 స్క్వేర్ అంటే ఎంత అండి? 36. దట్ ఈక్వల్స్ స్క్వేర్ చేసేటప్పుడు రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 1 + 3 λ హోల్ స్క్వేర్ ప్లస్ 3 - λ హోల్ స్క్వేర్ ప్లస్ 16 λ స్క్వేర్. సో 36 = a + b హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేయండి. 1 + 9 λ స్క్వేర్ ప్లస్ 6 λ ప్లస్ a - b హోల్ స్క్వేర్ కదా, ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది 9 + λ స్క్వేర్ -6 λ ప్లస్ 16 λ స్క్వేర్ ప్లస్ 6 λ -6 λ క్యాన్సిల్ అయిపోతుంది. 9 λ స్క్వేర్ ప్లస్ 16 λ స్క్వేర్ 25 λ స్క్వేర్. 25 λ స్క్వేర్ ప్లస్ λ స్క్వేర్ 26 λ స్క్వేర్. 1 + 9 10. సో 26 λ స్క్వేర్ ఈక్వల్స్ ఏమవుతుంది? 36 + 10 కదా, ప్లస్ 10 ఇటు వస్తే ఏమవుతుందండి? -10. సో 26 λ స్క్వేర్ ఈక్వల్స్ టు 36 - 10 26. సో λ స్క్వేర్ ఈక్వల్స్ ఏమవుతుంది? ± 26 అంటే ఎంత అండి? 1 కదా. సో λ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో λ వాల్యూ ఏమవుతుందండి? ± 1. అంటే λకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 2 వాల్యూస్. ఒకటి +1, ఈ నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి? -1. సో ఈ λ వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మనకి ఏమొస్తుందండి? లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్స్. అంటే ఎన్ని ప్లేన్స్ వస్తున్నాయి మనకి? 2 ప్లేన్స్. సబ్స్టిట్యూట్ lambda values in equation 1, then the required planes are so first +1 తీసుకుందాం. if lambda equals to 1, that implies equation 1 ఏంటండి?
x ప్లస్ 3y ప్లస్ 6 ప్లస్ లాంబ్డా అంటే ఎంత 1 ఇంటూ 3x మైనస్ y మైనస్ 4z ఈక్వల్స్ టు 0. సో అంటే ఏమొస్తుంది 1 ఇంటూ సంథింగ్ 1తో దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ మనకు అదే టర్మ్ కదా వస్తుంది. సో అంటే ఏమవుతుంది x ప్లస్ 3x 4x 3y మైనస్ y 2y మైనస్ 4z ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇఫ్ లాంబ్డా ఈక్వల్స్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది x ప్లస్ 3y ప్లస్ 6 ప్లస్ లాంబ్డా అంటే ఎంత మైనస్ 1 ఇంటూ 3x మైనస్ y మైనస్ 4z ఈక్వల్స్ టు 0. సో x ప్లస్ 3y ప్లస్ 6 మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ కదా ప్లస్ 4z ఈక్వల్స్ టు 0. సో x మైనస్ 3x మైనస్ 2x 3y ప్లస్ y 4y ప్లస్ 4z ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓవరాల్గా మైనస్ 2 కామన్ తీసేస్తే ఏమొస్తుంది x మైనస్ 2y మైనస్ 2z మైనస్ 3 ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ప్లేన్స్ ఆర్ ఏమొచ్చాయండి π1 ఈక్వల్స్ టు 4x ప్లస్ 2y మైనస్ 4z ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అండ్ π2 ఈక్వల్స్ టు x మైనస్ 2y మైనస్ 2z మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఇది అండి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ మెథడ్ అండి యాంగిల్ బైసెక్టార్ మెథడ్. దీని నుంచి కంపల్సరీగా మనకి ఎస్ఐ వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో ఆరిజిన్ అనేది యూనిటీ అని, ఇది ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్కి అడుగుతూ ఉంటాడండి. సో నెక్స్ట్ ఏంటి యాంగిల్ బైసెక్టార్ మెథడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ యాంగిల్ బైసెక్టార్ మెథడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ బైసెక్టార్ మెథడ్. సో యాంగిల్ బైసెక్టార్ మెథడ్ అనేసరికి ముందు మన యాంగిల్ బైసెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ప్లేన్ బైసెక్టార్స్ తెలియాలండి. బైసెక్ట్ మీన్స్ ఇట్ కెన్ బి స్ప్లిట్ ఇన్ టు 2 పార్ట్స్. సో డయాగ్రామ్ తీసుకుందాం. ఇదొక ప్లేన్ అండి, దీన్ని π1 అనుకుందాం. అండ్ ఇదొక ప్లేన్, దీన్ని π2 అనుకుందాం. సో ఈ ప్లేన్ ఏం చేస్తుందండి బైసెక్ట్ చేస్తుంది కదా. సో బైసెక్ట్ చేస్తుందంటే అదేంటి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. సో ఇక్కడ మనం ఇలా ఈ ప్లేన్స్ అనేవి బైసెక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏంటండి 2 యాంగిల్స్ ఫామ్ అవుట్లేదండి. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ని ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ని బీటా అనుకుంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ అవుతుందా అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుందా. సో ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటో మనకి తెలియాలి కదా. సో ఎక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ బిలో ఉందనుకోండి దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం. 90 డిగ్రీస్ అబవ్ ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్. సో పర్పెండిక్యులర్గా ఉంటే కదా మనకి 90 డిగ్రీస్ అవుతుంది, అంటే ఇలా ఉంటే కదండి. కానీ దీనికన్నా ఇటు లేదు కదా, ఈ ప్లేన్ అనేది ఇటు ఉంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏంటండి లెస్ దాన్ 90 అనండి. లెస్ దాన్ 90 అంటే మనకి ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది ఎక్యూట్ యాంగిల్. సో బీటా అనేది గ్రేటర్ దాన్ 90 ఉంది అంటే ఏమవుతుందండి అబ్ట్యూజ్ యాంగిల్. సో అబ్ట్యూజ్ యాంగిల్ కదా. సో చూద్దాం. లెట్ π1 ఈక్వల్స్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్స్ టు 0 అండ్ π2 ఈక్వల్స్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్స్ టు 0 are two planes then these are forms two type of angles between π1 and π2.
ఈ 2 ప్లేన్స్ కూడా ఒకదానికొకటి బైసెక్ట్ చేసినప్పుడు మనకి ఎన్ని యాంగిల్ ఫామ్ అవుతాయి? 2 టైప్ ఆఫ్ యాంగిల్స్. సో ఆల్ఫా లెస్ దాన్ 90 అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏంటంటే లెస్ దాన్ 90 అయింది అనుకోండి, అప్పుడు మనం ఆ యాంగిల్ ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. అదే బీటా గ్రేటర్ దాన్ 90 అనుకోండి, అబ్ట్యూజ్ యాంగిల్. సో యాంగిల్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏం తెలియాలండి? ప్లేన్ బైసెక్టర్స్ తెలియాలి. సో ప్లేన్ బైసెక్టర్స్కి ఫార్ములా ఏంటి అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ బైసెక్టర్స్ ఈజ్ π1 by square root of a square plus b square plus c square equals to plus or minus π2 by square root of a square plus b square plus c square. సో ఇక్కడ π1 π2 అంటే ఏంటంటే ప్లేన్స్ తీసుకున్నాం కదా, అంటే ఏమవుతుంది ఫార్ములా? a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎన్ని ప్లేన్ బైసెక్టర్స్ వస్తాయండి? 2 ప్లేన్ బైసెక్టర్స్ వస్తాయి. సో ఫస్ట్ పాజిటివ్లో తీసుకుందాం. ఏమవుతుంది? a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే ఇదొక ప్లేన్ బైసెక్టర్. నెక్స్ట్ నెగిటివ్ కండిషన్ తీసుకోండి. నెగిటివ్ కండిషన్ తీసుకుంటే ఏమొస్తుంది? a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సారీ a1 స్క్వేర్ అండి, ఇది a2 స్క్వేర్. a1 square plus b1 square plus c1 square equals to minus of a2x plus b2y plus c2z plus d2 by square root of a2 square plus b2 square plus c2 square. సో దీని ఈక్వేషన్ 2 అనుకోండి. అయితే ప్లేన్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది? యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి వాడు ఒక 2 ప్లేన్స్ ఇచ్చాడు కదండి, ఆ 2 ప్లేన్స్లో ఏదో ఒక ప్లేన్ తీసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ 2 ప్లేన్ బైసెక్టర్స్ వచ్చాయి. 2 ప్లేన్ బైసెక్టర్స్ వచ్చాయి కదండి, ఈ 2 ప్లేన్ బైసెక్టర్స్లో ఏదో ఒకటి తీసుకొని ఆ రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. సో టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ నేను ఏంటంటే π1 అండ్ ఈక్వేషన్ 1 కానీ 2 కానీ ఏదైనా తీసుకోవచ్చండి. టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ π1 అండ్ ఈక్వేషన్ 1 or 2 మనకు నచ్చినది తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు ఇఫ్ tan θ అనేది లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, tan θ అనేది లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, అంటే 45 degrees కన్నా తక్కువ, లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి. లెస్ దాన్ 1 ఎప్పుడవుతుంది? 45 degrees దగ్గరే కదా tan వాల్యూ θ వాల్యూ 1 అవుతుంది tan యాంగిల్లో. tan θ అనేది లెస్ దాన్ 1 వస్తుంది అనుకోండి, అంటే లెస్ దాన్ 1 వస్తే అప్పుడు ఆ ప్లేన్ π1 అండ్ ఇక్కడ మన ఈక్వేషన్ 1 అయితే 1, 2 అయితే 2 ఏ తీసుకుంటే ఆ ఈక్వేషన్కి ప్లేన్ π1కి మధ్య ఏ యాంగిల్ ఫామ్ అవుతుందంటే ఎక్యూట్ యాంగిల్ ఫామ్ అవుతుందండి. సో ప్లేన్ 1 ఈజ్ acute angle bisector plane. సో ప్లేన్ π1 అనేది acute angle ప్లేన్ బైసెక్టర్ ఎందుకు అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వేషన్ 1 తీసుకున్నాను అనుకోండి, π1 ప్లేను ఈక్వేషన్ 1 తీసుకునేటప్పుడు tan θ వాల్యూ లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, అంటే 1 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి. 1 కన్నా తక్కువ అంటే డెసిమల్స్లో వచ్చింది అనుకోండి. సో డెసిమల్స్లో వస్తే ఏమవుతుంది? tan θ లెస్ దాన్ 1 కదా. సో లెస్ దాన్ 1 వచ్చిందంటే ఆ ప్లేన్ π1 అనేది ప్లేన్ 1 అనేది ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుందండి. ప్లేన్ 1 అనేది ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అయితే ఆటోమేటిక్గా ప్లేన్ 2 అనేది ఏమవుతుంది? అబ్ట్యూజ్ యాంగిల్ ప్లేన్ బైసెక్టర్ అవుతుంది. అబ్ట్యూజ్ యాంగిల్ ప్లేన్ బైసెక్టర్.
అదే ఇఫ్ tan θ అనేది గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, అంటే θ వాల్యూ 1 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్లేన్ 1 అనేది ప్లేన్ 1 ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ప్లేన్ బైసెక్టర్ అవుతుంది. అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుందండి. ప్లేన్ 1 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అయితే ఆటోమేటిక్గా ప్లేన్ 2 అనేది ఏమవుతుంది, ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుంది. ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ప్లేన్స్ అనేవి బైసెక్ట్ చేస్తాయి. బైసెక్ట్ అంటే అర్థం ఏంటండి, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ 2 ప్లేన్స్ అనేవి బైసెక్ట్ అయినప్పుడు అక్కడ మనకి 2 టైప్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. ఇదేంటండి, పర్పెండిక్యులర్గా ఉంటే వాటి మధ్య యాంగిల్ 90 degrees అవుతుంది కదా. ఈ ప్లేన్ అనేది 90 degrees కన్నా తక్కువలో ఉంది, అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుంది, లెస్ దాన్ 90 అవుతుంది. లెస్ దాన్ 90 అయితే ఎక్యూట్ యాంగిల్ అవుతుందండి. ఇక్కడ 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ 90 అంటే ఏమవుతుందండి, అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. అయితే ఇప్పుడు మనం యాంగిల్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ప్లేన్ బైసెక్టర్స్ తెలియాలండి. ప్లేన్ బైసెక్టర్స్కి ఫార్ములా ఏంటంటే π1/√σ a1² ఈక్వల్స్ టు ±π2/√σ a2² ఆర్ π1/√a1² ప్లస్ b1² ప్లస్ c1² ఈక్వల్స్ టు ±π2/√a2² ప్లస్ b2² ప్లస్ c2². π1 π2 అంటే ఏం తీసుకున్నామో ప్లేన్స్ తీసుకున్నామండి. సో తీసుకునేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి మనకి 2 ప్లేన్స్ వస్తాయి. పాజిటివ్లో తీసుకుంటే ఒక ప్లేన్ బైసెక్టర్ వస్తుంది, నెగిటివ్ కండిషన్లో తీసుకుంటే ఇంకొక ప్లేన్ బైసెక్టర్ వస్తుంది. సో మనకి 2 ప్లేన్స్ ఇచ్చాడు కదండి, మనకు ఒక 2 ప్లేన్స్ ఇస్తాడు. ఆ 2 ప్లేన్స్లో మనకి నచ్చిన ప్లేన్ తీసుకుంటాం. π1 తీసుకోవచ్చు, π2 అయినా తీసుకోవచ్చు. మనకి ఇచ్చిన ప్లేన్స్లో ఒక ప్లేను, అలాగే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ప్లేన్ బైసెక్టర్స్లో, ఆ ప్లేన్ బైసెక్టర్స్లో ఒక ప్లేన్ తీసుకొని వాటి మధ్య మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు θ వాల్యూ అనేది లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, లెస్ దాన్ 1 వస్తే అప్పుడు ఈక్వేషన్ 1 అంటే ప్లేన్ 1 అనేది ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుంది. ప్లేన్ 1 అనేది ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అయితే ఆటోమేటిక్గా ప్లేన్ 2 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుంది. అదే θ వాల్యూ గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి, 1 కన్నా ఎక్కువ వస్తే ప్లేన్ 1 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అవుతుంది. ప్లేన్ 1 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్ అయితే ఆటోమేటిక్గా ప్లేన్ 2 అనేది ఏమవుతుంది, ఎక్యూట్ యాంగిల్ బైసెక్టర్ ప్లేన్. సో నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.